ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండల కేంద్రంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిని హౌసింగ్ పీడీ మాణిక్యం, తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రహీమున్నీసా బేగం, సర్పంచ్ దేవనంగారి శేఖర్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా రెండో విడతలో ప్రాధాన్యత ఇచ్చే గుడిసెల ధృవీకరణ, మొదటి విడత ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండేలా అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేసే దిశగా సమన్వయంతో పనిచేయాలన్నారు. మొదటి విడతలో మంజూరై సంవత్సరం కావస్తుందని ఇప్పటికీ ప్రారంభించని లబ్ధిదారుల విషయంలో ఇండ్లు మొదలుపెట్టే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రెండో విడత కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకం మంజూరవుతుందన్నారు. కాబట్టి మొదటి విడత ఇంద్రమ్మ ఇండ్ల పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలో మొదటి విడతలో 9,000 ఇండ్లు మంజూరు కాగా ఇంద్రమ్మ ఇండ్ల పురోగతికి 83% పూర్తయిందని, ఇప్పటి వరకు 1,700 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేయడం జరిగిందన్నారు. 2,400 ఇండ్లు స్లాబ్ పూర్తి చేసుకుని ఫెన్సింగ్ దశలో ఉన్నాయన్నారు. 650 ఇండ్లు రూమ్ లెవెల్లో ఉన్నాయని, 1,400 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయన్నారు. మిగతా ఇండ్లు పునాది దశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 1,600 ఇండ్లు లబ్ధిదారులకు ఇంకా మొదలు పెట్టలేదని, త్వరితగతిన మొదలు పెట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉండి నిరుపేద కుటుంబాల వారికి మహిళా సంఘం గ్రూపుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఇండ్లు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రెండో విడత ఇంద్రమ్మ ఇండ్ల మంజూరీ పథకంలో భాగంగా గుడిసెల సర్వే పూర్తి అవుతుందన్నారు. గుడిసెల్లో నివాసం ఉండే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇంద్రమ్మ ఇండ్ల పథకం లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగే విధంగా అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోవర్ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పట్నం బతుకోవాలి ఇప్పటికిట్లా నేను నిన్న వచ్చిన 2 రోజులు ఉందామని వచ్చిన, ఈ రోజు మీరు వచ్చేది పరిస్థితి అది. కానీ అది మీకు శాంక్షన్ ఇచ్చారు కదా, ఇచ్చారు. క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ అవకాశం అట్లా ఇప్పుడు మేము ఇప్పుడు 80 కిలోల ఆల్రెడీ ముగ్గు పోసుకుని స్టార్ట్ చేసుకుంటాం మేడం. బేస్మెంట్ వరకు వస్తే ఫస్ట్ విడత వచ్చేస్తుంది, మరి పిల్లర్ వరకు కూడా తీసుకుని రావచ్చు. ఫినిషింగ్ కూడా లేకుండే కనీసం స్లాబ్ వరకు చేసేస్తే కూడా మీకు అయితే ఇంకో మాట మీరు ఏమనుకున్నా సరే మేడం, అంతా